హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. గతంలో భారత్ చేసిన సహాయాన్ని మరిచి ఈరోజు భారత్ను శత్రువుగా చూస్తున్న దేశం ఏది? భారత్లో అంతర్భాగమైన 7 సిస్టర్స్ అనే స్టేట్స్ను విడదీస్తామని బెదిరిస్తున్న శక్తులు ఎవరు? బంగ్లాదేశ్లో ఒక హిందువును చెట్టుకు ఉరివేసి పెట్రోల్ పోసి కాల్చేసినప్పుడు ప్రపంచమంతా ఎందుకు మౌనంగా ఉంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో వెతుకుదాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో భావోద్వేగాలు కాదు, నిజాలు మాట్లాడుకుందాం. గతంలో భారత్ చేసిన సహాయం మర్చిపోయి భారత్ మీద ద్వేషంతో రగిలిపోతూ మన దేశంలో అంతర్భాగమైన 7 సిస్టర్స్ అని పిలుచుకునే రాష్ట్రాలను భారతదేశం నుండి విడదీస్తామని మురుగుతున్న దొంగల దేశ్ అదే బంగ్లాదేశ్లోని వాళ్ళను ఏమనాలి? ఇటీవల బంగ్లాదేశ్లో ఒక స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీని ఎవరో హతమారిస్తే ఆ నెపాన్ని భారత్ మీదకు నెట్టి భారత రాయబార కార్యాలయం మీదకు దాడికి యత్నించారు బంగ్లాలోని ఉగ్రముఖ. అంతేకాకుండా విచ్చలవిడిగా హిందువుల మీద, హిందువుల వ్యాపారాల మీద దాడి చేయడమే కాకుండా ఒక ఫ్యాక్టరీలో పనిచేసే దీపు చంద్రదాస్ అనే హిందువును పైశాచికంగా హత్య చేసి రోడ్డు మీదకు లాగి చెట్టుకు ఉరివేసి పెట్రోల్ పోసి అంటించారు. ఈ దృశ్యాన్ని వేల మంది ఫోన్లలో వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు. ఇలాంటి కుక్కలు ఉన్న దేశం నుండి మనం మాత్రం కోట్లు డబ్బులు పెట్టి ఐపీఎల్లో కొంటూ ఉంటాం. ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి భారతీయుని మనసులో మెదులుతూ ఉంది. అంతేకాకుండా ఎక్కడో పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే స్పందించే మన సో కాల్డ్ సెక్యులర్లకు ఈ విషయాలు ఎందుకు ఎప్పుడు కనపడవు, ఎప్పుడు ఒక కొవ్వెత్తి కూడా వెలిగించరు అనే ప్రశ్న కూడా భారతీయుల మెదళ్లను, మనసును తొలిచివేస్తూ ఉంది. బంగ్లాదేశ్ పూర్తిగా సిరియాగా మారబోతుందా? దీని వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా పూర్తిగా చూసి లైక్ చేసి మీ స్నేహితులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత స్టూడెంట్ ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా మొదలైంది. ఆ ఆందోళన చాలా హింసాత్మకంగా మారింది. మహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి మెరుగుపడుతుంది అనుకున్నారు, కానీ దేశం పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. 2025లో మొత్తం ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. జీడిపి గ్రోత్ 6.1% నుండి 2.3% పడిపోయింది. నిరుద్యోగం చాలా ఎక్కువగా పెరిగిపోయి హిందువుల మీద, మైనారిటీ క్రిస్టియన్ల మీద విపరీతమైన దాడులు జరిగాయి. స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తరువాత జరిగిన పోలీస్ స్టేషన్ల మీద దాడులు, భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు, హిందువుల మీద దాడులు జరగడమే కాకుండా మొత్తం పోలీస్, న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని వదిలేసి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం మొదలుపెట్టారు ఆ ఉగ్రముఖ. దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. ఎటువంటి సాక్ష్యం లేకపోయినా దీపు చంద్రదాస్ ఖురాన్ను అవమానించాడని చంపేశారు. నిజం చెప్పాలంటే మొత్తం జనాలకు మతం పిచ్చి పట్టి హిందువులను చంపుతున్నారు. లాజికల్గా మాట్లాడితే ఒక మైనారిటీ అయి ఉండి ఈ మత పిచ్చి పట్టిన జనాల మధ్య అటువంటి మాటలు మాట్లాడి తన చావు తాను కొని తెచ్చుకోడు. నిజం చెప్పాలంటే ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు, జిహాదీలు ఇటువంటి కార్యక్రమం ఒకటి చేసి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు, అంతే. అంతేకాకుండా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ జాంబీలు ఒక క్రిస్టియన్ అమ్మాయిని బుర్కా వేసుకోలేదని వెంటపడి వేధించారు. ఇంకా ఈ జాంబీస్ ముఠా ముఖ్యంగా మీడియాను టార్గెట్ చేసింది. ఢాకాలో న్యూ ఏజ్ పేపర్ ఎడిటర్ నూరిల్ కబీర్ను ఘేరావ్ చేసి ఆ న్యూస్ పేపర్కు సంబంధించిన బిల్డింగ్లో 30 మంది ఉన్నారని తెలిసి కూడా నిప్పు పెట్టారు. అంతేకాకుండా డైలీ స్టార్ న్యూస్ పేపర్ బిల్డింగ్ను కూడా నిప్పు పెట్టారు. దీపు చంద్రదాస్ది ఒక్క విషయం మాత్రమే వెలుగులోకి వచ్చింది. మనకు తెలియకుండా ఇలాంటి ఎంతమంది దీపు చంద్రదాసులు ఈ జాంబీస్ ముఠాకి బలి అవుతున్నారో మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. పాకిస్తాన్ను భారతదేశం 2 ముక్కలుగా విడగొట్టిన తర్వాత పాకిస్తాన్లోని కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్టులను బంగ్లాదేశ్లో గ్రౌండ్ లెవెల్లో పనిచేయమని పెట్టింది. ఆ ఐఎస్ఐ గ్రౌండ్ లెవెల్లో చేసిన పనికి లాభం ఇప్పుడు పొందుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఈ భూమి ఉన్నంత వరకు భారత్తో నేరుగా తలపడే యోగ్యత లేదు కాబట్టి.
బంగ్లాదేశ్ను ఉపయోగించుకొని భారత్కు అనుకూలంగా ఉన్న బంగ్లాదేశ్ను ఇప్పుడు వ్యతిరేకంగా, ఇంకా చెప్పాలంటే శత్రు దేశంగా మార్చాలని ప్రయత్నం చేస్తోంది. భారత్ వ్యతిరేక నినాదాలు, భారత్లో అంతర్భాగమైన 7 సిస్టర్స్ రాష్ట్రాలను వేరు చేస్తామనే బెదిరింపులు. మహమ్మద్ యూనిస్ అధికారం చేపట్టిన తర్వాత 2024 నుండి 2025 వరకు 2442 దాడులు హిందువుల మీదకి జరిగాయి. ఇంకా మీడియా ముందుకు రాని దాడులు ఎన్నో. నాటో, ఢాకా, పట్వాకలిలో ఎన్నో హిందూ దేవాలయాలను నాశనం చేశారు. దినాజ్పూర్లో హిందువుల దుకాణాలను లూటీ చేశారు. ఎంతో మంది హిందువుల ఇండ్లను కాల్చి బూడిద చేశారు. అంతేకాకుండా ఎంతో మంది హిందూ వ్యాపారస్తులను కిడ్నాప్ చేయడమే కాకుండా హిందూ మహిళలపై అత్యాచారాలు కూడా చేశారు. వీళ్ళ ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే మైనారిటీలుగా ఉన్న హిందువులను దాడులు చేసి భయపెట్టి వాళ్ళను లేకుండా చేస్తే మొత్తం ఓటు బ్యాంకు వాళ్ళదే అవుతుందని, తర్వాత అందరూ ఏకకంఠంతో భారతదేశాన్ని బద్నాం చేయొచ్చు అని. ఇవన్నీ ఎక్కడో పక్క దేశాల్లో జరుగుతున్నాయిలే, మనకెందుకు, భారతదేశంలో జరగవు, మన కుల అభిమానంతో మనం కొట్టుకుంటూ ఉండిపోదాం అనే ఆలోచనలో ఉంటే అది మీ తప్పే అవుతుంది. ఎందుకంటే మన దేశంలో కూడా లోకల్ లెవెల్లో ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. ఢిల్లీలోని దాడులు కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఏదో ఒక లెవెల్లో అయితే జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా బుజ్జగింపు రాజకీయాలే కారణమని నా అభిప్రాయం. ఇక్కడ ఎన్ని సౌకర్యాలు, ఉపాధి, లాభాలు ప్రభుత్వం నుండి సబ్సిడీల రూపంలో పొందిన మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని అంటారు. కానీ నిజం చెప్పాలంటే మైనారిటీల మీద దాడులు జరుగుతున్నది పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల మన దేశంలో మైనారిటీలు మెజారిటీలనే శాసించే స్థాయిలో ఉన్నారు. హిందూ మెజారిటీ దేశంలో ఎవరైనా స్టాండప్ కమెడియన్ మన రాముడిని, సీతను అవమానకరంగా జోకులు వేస్తే వాళ్లకు ఏమీ జరగదు. అంతేకాకుండా వాళ్ళు రాత్రికి రాత్రే ఫేమస్ సెలబ్రిటీలు కూడా అయిపోతారు. కానీ పక్క దేశంలో మాత్రం పొరపాటున అన్నా అనకపోయినా అనుమానం వస్తే చాలు బతికుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. ఇంత జరిగినా మన దేశంలో సోకాల్డ్ సెక్యులర్లు మాత్రం నోరు మెదపరు. ఖచ్చితంగా ఇలాంటి సన్నివేశాలు జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. రేపు ఇదే మనకు జరిగితే ఎలా ఉంటుంది అని ఒకసారి ఊహించుకోవాలి. కానీ ఈసారి భారతదేశం సంసిద్ధంగా ఉందనే చెప్పాలి. ఈస్టర్న్ కమాండ్ మిజోరం, త్రిపుర బార్డర్లో సర్వే చేసి డ్రోన్ సర్వేలెన్సెస్ S-400 సిస్టమ్స్ను తయారుగా ఉంచింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ భారత్ హై కమిషనర్కు హాలీలో సమన్లు కూడా ఇచ్చింది. మొత్తం వీసా సెంటర్లన్నీ బంద్ చేశారు. రాడికల్ ఎలిమెంట్స్ని ఎదుర్కోవడానికి భారత్ సెక్యూరిటీ ఫోర్సును కూడా అప్రమత్తం చేసింది, తయారుగా ఉంచారు. బార్డర్లో BSF పెట్రోలింగ్ ఎక్కువ చేశారు. నేపాల్, మయన్మార్లో ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా చేసుకుంటున్నారు. మన హోంమంత్రి అమిత్ షా గారు భారత్ పాకిస్తాన్ బార్డర్లో 93%, భారత్ బంగ్లా బార్డర్లో దాదాపు 80% ఫెన్సింగ్ పని పూర్తి అయింది అని చెప్పారు. ఇదంతా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని కూడా ఆయన అన్నారు. నిజం చెప్పాలంటే ఈ పని ఎన్నో సంవత్సరాల ముందు జరిగి ఉండాల్సింది. కనీసం భారతీయ జనతా పార్టీ హయాంలో అయినా జరుగుతున్నందుకు సంతోషిద్దాం. ఒక హిందువును బంగ్లాదేశ్లో చెట్టుకు ఉరిదీసి పెట్రోల్ పోసి కాల్చడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అంతేకాకుండా ఇంత పెద్ద ఘటన మీద మన దేశంలో సోకాల్డ్ సెక్యులర్లు, లిబరల్స్ మాట్లాడకపోవడం, ఈ విషయం మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అంతేకాకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.